పెళ్ళానికి కొంచెం సాయం చేద్దాం లేదు, ఈ మంచం బిగించడం ముఖ్యం. ఇది మా నాన్న మంచం, కుక్ అయిపోయింది, కనిపిస్తలా? మన పట్టె మంచం కుక్ అయిపోతే పట్టించుకోలేదు, కానీ మీ నాన్న మంచానికి తొందర వచ్చింది. మొగుడు బుట్టలో పడాలంటే ఒక్క బొట్టు రక్తం కూడా కింద పడకుండా ఎలా? ఏం జరిగింది? వంకాయ కోయిపోయి వేలుకొస్తున్నావా? ఏమ్మా నీరసంగా ఉందా? ఉందా? చూస్తూ ఊరుకుంటావేటయ్యా? నీరసం వచ్చి ఇక్కడే పడిపోతాను, నన్నెవరూ మోసుకెళ్ళొద్దు. అదిలా కుదురుతుంది, నేను మోసుకెళ్తానే. ఇదిగో నన్ను రెచ్చగొట్టావనుకో, రాత్రి పగలు చూడకుండా రెచ్చిపోతానా? చిన్నబాబురావు పొలానికి వెళ్దాం, వస్తారా? వస్తున్నా. ఇదిగో అన్నం కలుపుంది, చెంచదు తిను, వస్తా. రాత్రికి వస్తారుగా, అప్పుడు చెప్తాను. ప్రియా చెప్పండి. పగలంతా ఒంటరిగా వదిలేసి రాత్రికి మాత్రం వస్తారు. రాత్రే కదా మనం మాట్లాడుకోవాల్సింది. వద్దు, నా వేలు తెగింది. వేలు తెగడానికి మనం మాట్లాడుకోవడానికి ఏమిటి సంబంధం? చీకట్లో తగిలితే రేగుతుంది. ముందు మీరు బయటకు వెళ్ళండి. గదిలోకి రాకుండా మీ నాన్న పక్కనే సెటిల్ అయిపోయారా? రండి. అర్ధరాత్రి ముగ్గేంటి? మన గదిలోకి వెళ్తాం, తొందరగా రండి. అయ్యో, నీ వేలు తెగింది కదా. వేలు తెగడానికి మనం గదిలోకి వెళ్ళడానికి సంబంధం ఏమిటండి? నానా, నానెక్కడా? పొద్దున్నే పొలం వెళ్ళారు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? ఏంటి, నేను ఎక్కడికి వచ్చినా నీతో చెప్పి రావాలా? ఏమిటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా నన్ను వదిలి ఎప్పుడైనా పొలానికి వచ్చావా? నిన్నటిదాకా నీకు మీసాలు లేవు, ఇప్పుడు మీసాలు వచ్చాయిగా. రే ఏంట్రా ఇంకెక్కడే ఉన్నావు? మరి వెళ్ళి చెప్తానండి. వెళ్ళు. ఎక్కడికి రా? పట్టణం అండి, ఈ రూల్ తేవాలి కదండి. మరి అదే నాన్న, నేను తెస్తానుగా. ఆడు తేలాడా? అది కదా నాన్న, పట్టణంలో వాడిని మోసం చేస్తారు. పోతే పోనే నడబేగా. ఇంటి పని మానేసి ఇక్కడేం చేస్తున్నారా? కనకొట్టల్లా కోతకో ఇస్తున్నా, ప్రమోషన్ వచ్చిందిగా, సూపర్వైజర్ అయ్యాను. అయ్యగారు వస్తున్నారు చూడు. ఏం నాన్న ఇదే? నలుగురు చేసే పనికి 40 మంది కూలీలే. నీకేమన్నా పిచ్చి పట్టిందా? చేతకాని వెధవలందరినీ తీసుకొచ్చి పని అప్ప చెప్పావు. ఏమిటి చేస్తావు? ఒరే, ఈయన గారు మొలకి తాడు కట్టక ముందు నేను తలకి పాగా కట్టాను, చెప్పండి రా. పది వాళ్ళ ముందు అవమానిస్తావా? రాత్రికి ఇంటికి వస్తావా? అక్కడ చూసుకుంటా నేను. ఏంటి చూసేది అంక? నాన్నెక్కడ? పొలం దగ్గరే పడుకుంటానన్నారు. భోజనం చేశాడా? మీ నాన్నగారు ఇక్కడ భోజనం చేసి 2 రోజులైంది. 2 రోజులా? నాకు తిక్కరేగిందంటే ముగ్గాడిస్తాను. పత్తులుంటాడా? లేదు, మీ పిన్నింట్లో తింటున్నారు. పిన్నింట్లోనా? అవునరా, మీ ఆవిడ చేసిన వంట తిని తిని నోరు చచ్చిపోయింది, అందుకే ఇక్కడ తింటున్నాను. ఏంటి కొత్త ముగ్గు? పెళ్ళైన కొత్తలో ఇది అన్నం కాదు అమృతం అని 5 ఫ్రూట్లు తిన్నట్టు తిన్నావే. అవన్నీ మర్చిపోయి ఇవాళ దాని చేతి వంట బాగలేదా? అసలు నీకేం పట్టుకుంది? పట్టుకుందా నాకు కాదురా, నీ పెళ్ళ ఇంట్లో కాలు పెట్టేప్పటి నుంచి ఈ ఇంటికి శని పట్టుకుంది. బంగారం లాంటి ఎద్దు చచ్చిపోయింది, నిక్షేపం లాంటి పాకలు తగలడిపోయాయి. అసలు ఈ పెళ్లి ఎందుకు చేశానని ఇప్పుడు ఏడుస్తున్నా. అదేంటి? ఎద్దు చచ్చిపోయిందంటే లారీ గుద్ది చచ్చిపోయింది, పాకలు తగలబడ్డాయంటే బాబాయ్ చుట్ట కలుస్తూ నిద్రపోయాడు, తగలబడ్డాయి. దానికి నా పెళ్ళం ఇంట్లో అడుగు పెట్టడానికి సంబంధం ఏమిటేట? ఆహా, విన్నారా విన్నారా? పెళ్ళం వచ్చేసరికి ఇల్లు ఎంత మార్పు వచ్చిందో. పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు. రే, ఇక మిగతా ఇంటి బాధ్యతలన్నీ నేను మోయలేను. నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటాను. నీ పెళ్ళానికి మల్లెపూలు కావాలంటే నేను తీసుకురావాలి, నీ పెళ్ళానికి పొట్టాలు ఏంటవి? కోహినూరు, అవి నేను పట్టుకురావాలి. కనీసం అవేమిటో కూడా మనకు చెప్పలేదు. చెప్పరా? అది పెళ్ళానికి మనం కూలోళ్ళు. ఇక మీదట కూలోడుగా బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇంట్లో పనులన్నీ నువ్వు చేయి, కూలీ నేను పడేస్తాను. కూలి పడేస్తావా? నాకు? నీకే. ఇంట్లో పనులందరికీ పడేయటంలా, అలాగే నీకు పడేస్తాను. ఇప్పుడు అర్థమైంది అసలు విషయం ఏమిటో. అర్థమైందిగా, ఇంకెళ్ళు. నువ్వు అసలు నా కన్న తండ్రివే కాదు. విన్నావా ఏమన్నాడు? వాడు సుఖంగా ఉండాలని ఉందా లేదా?
బావగారు అటు చూడండి. ఇంటి పనులు చేయలేననుకున్నాడా పెద్ద మనిషి? మేము కూడా చేస్తాం. కాయగూరలు కూడా తెచ్చారా? కాయగూరలు అంటే కాయగూరలు, నా పెళ్ళానికి చీర కూడా తెచ్చాను. ఇక తీసుకో. అదే కదా నాకు కావాల్సింది. లైన్ లో నుంచొని జీతం తీసుకుంటాడో అత్తోని దగ్గర నుంచి డబ్బు వస్తుందో అడగమన్నారు అయ్యగారు. ఛీ! ఏంటి 300 తగ్గిస్తున్నావు? నీ పెళ్ళానికి చీర కొన సొమ్ము ఎవడబ్బ సొమ్ము? నా అబ్బ సొమ్ము. దిక్కుమాలిన మంచం అని నాకు ఈ దిక్కుమాలిన మంచం పడేశారు. ఆడు మాత్రం నా పట్టి మంచం మీద కొలుపుతున్నారు. ఏంటి ఆ ముసలాయన నసుగుతున్నాడు? పట్టె మంచం కావాలంట. ఏం శోభన వద్దా? అది నా శోభన నాటి మంచం. ఎవడ సుఖం వాడు చూసుకుంటే సరిపోదు. ఏయ్, ఏంటి కొనుక్కుతున్నావు? గొరుగుడేంటి గొరుగుడు? నా మంచం నాకు పడేస్తే ఎవడ గొరుగుడు ఎవడికే ఉండదు. ఎవరికి కావాలని ఏదో మంచం తీసుకో. గోపే ఇలారా. సిగ్గులేదు? ఈ వయసులో కూడా పట్టే మంచాలు సోకులు కావాల్సి వచ్చాయి. బాగా నెగడదని పడుకో. పడుకో. పెద్దడయ్యే కొద్దీ బుద్ధి చిన్నదైపోతుంది. ఏమిటి బావగారు, మంచం దగ్గర కూడా పేచి పెడుతున్నారు? లేదమ్మా, మంచం ఇరుకైతే ఇద్దరు దగ్గరవుతారని. నేను కింద పడుకోనా? ముగ్గేం కాదు, పక్కన పడుకో. ఇరుగ్గా ఉందండి. ఏం లేదు, మీ జేఎస్ పడుకో. ఈ సంవత్సరం ప్రియా ఫెర్టిలైజర్స్ కి రెట్టింపు లాభాలు వచ్చాయమ్మా. అంతా మా ప్రియ అదృష్టం. ఎంత లాభం వచ్చి ఏం ప్రయోజనం అమ్మా, ఉన్న ఒక్క కూతురు దగ్గర లేకపోయాక. అయ్యగారు, చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టడానికి వస్తున్నారేమోనండి. పోరా అవుతా నాన్న. అరిటాకు లాంటి మనం 2 పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్క లాంటి నువ్వు గంధక ముక్కలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నాన్న, అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య. మీ మొగుడు పెళ్ళాలి కూడా నాకెందుకు? అవు నాతో మాట్లాడుతున్నావు ఏంటి? నాతో మాట్లాడుతానక వద్దు. అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు. వెళ్ళు వెళ్ళు ఎక్కడి నుంచి. వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి, అయి తీరాలి, అయ్యేటట్టుగా చేస్తాను.